వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ అంతా మీ అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన ఛానల్ కూడా మంచి గ్రోత్ అవ్వాలని చెప్పేసి మీ అందరూ విష్ చేయండి. ఇప్పుడైతే 18K ఫ్యామిలీ ఉన్నాము. ఈ ఇయర్ 1 lakh సబ్స్క్రైబర్లు అవ్వాలని చెప్పేసి విష్ చేయండి. అలానే లంచ్ ఏంటి స్పెషల్ అనేది తర్వాత. న్యూ ఇయర్ ముందు రోజు రంగులు కేకు కొనడానికి మార్కెట్కి అయితే వెళ్ళానండి. మార్కెట్ అయితే అస్సలు కాలేదు. బిర్యానీ షాపులు కేక్ షాపులతో కిటకిటలు ఆడిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో న్యూ ఇయర్కి రంగోలీ వేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. హలో అందరికి, ఇదైతే న్యూ ఇయర్ ముందు రోజు అండి. ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే బయట చాలా త్వరగా చేయాలి అలా అని చెప్పేసి కొంచెం హడావుడిగా చేస్తూ ఉంటారు కదా. సో ఇంట్లోనే ఫుడ్ అంటే మనకు నచ్చినట్టు వండుకోవచ్చు, మనకి ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఇంట్లో అని చెప్పేసి ఒక్క ఫుడ్ ఐటమ్ తో అయితే నేను వదిలేయట్లేదు, చాలా చేస్తున్నాను అండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఏమేమి చేస్తున్నాను అనేది చూపిస్తాను, తర్వాత వంట అంతా ఏంటో కూడా చూపిస్తాను. ఒకసారి వచ్చేయండి. ఇప్పుడైతే బిర్యానీకి తాలింపు పెట్టాను. ఇవి వచ్చేసి జాయింట్లకి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇంకా ప్రాన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి మేతి పరోటా. ఇంకా కేక్ ఏమో మిడ్ నైట్ కట్ చేయడానికి కేక్ తీసుకొచ్చాము. ఇంకా సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రైతా కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా చాలా వంటలు చేయాలండి. చేసిన తర్వాత అయితే ఏమేమి చేసామని చూపిస్తా. అలానే మీరేం చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మొత్తం డిన్నర్ అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తాను. బాయ్ బాయ్. మొత్తానికి న్యూ ఇయర్ డిన్నర్ రెసిపీస్ అన్ని రెడీ అయిపోయి ఏమేమి చేశానో చూపిస్తాను, వచ్చేయండి. బిర్యానీ, చికెన్ గ్రేవీ, మేతి పరోటా, మటన్ మునక్కాయ, ప్రాన్స్ ఫ్రై, రైతా, సలాడ్, ఫ్రూట్ సలాడ్, ఇంకా చికెన్ జాయింట్లు, దాంతో పాటు చల్లని థమ్స్ అప్. డిన్నర్ కి అయితే మొత్తం అన్ని రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రెసిపీస్ చేశాను. మీరేమి రెసిపీస్ చేశారో కామెంట్ చేయండి. అలానే నైట్ పార్టీ ఇంకా డే వ్లాగ్ అంతా కూడా ఒక వ్లాగ్ కింద అయితే పెడతాను. అంతవరకు స్టే ట్యూన్. మొత్తానికి డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని ముగ్గు అయితే వేస్తున్నానండి. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అయింది. ఇంకా ఫుడ్ తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను వేసానమాట, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వేస్తున్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిలు వేసేవారు, వాళ్ళ దగ్గర ఫోటోలు దిగేసి బిల్డప్ ఇచ్చేదాన్ని. కానీ నాకు అసలు ముగ్గేయడం రాదనమాట. చాలా వీడియోలు చూసిన తర్వాత ఒక సింపుల్గా అయిపోయే రంగోలీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మా ఆయన నాకు కొంచెం హెల్ప్ చేశారండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారనమాట. దోమలు బాగా కుడుతున్నాయి. ఇవి వేస్తూ ఉంటే ఒక 1 లీటర్ రక్తం వరకు లాగేసేయండి దోమలు. అయినా సరే వేస్తూనే ఉన్నాము. నా రంగోలీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీరు కూడా రంగోలీ వేసుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. తర్వాత కేక్ వీడియో అది పెడతాను, దీని కంటిన్యూషన్. ఇంకా అమ్మకి మండీ బిర్యానీ అంటే ఏంటో తెలీదు. నా వీడియోలు చాలా చూసి ఏంటిదని అడిగింది. సో తనకి సర్ప్రైజ్ ఇద్దామని ఇంట్లోనే మిక్స్డ్ నాన్ వెజ్ మంటీ అయితే తయారు చేశానండి. అమ్మ ఎలా ఫీల్ అయిందంటే తన మాటలోనే వినండి. చాలా సిగ్గుపడింది, కానీ హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ వీడియోలో మండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా అమ్మ ఏమనిందో మీరే వినండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బాగుందా? ఎలా ఉందమ్మా? బాగుందా? అలా చెప్పకపోతే ఫైర్ అయిపోతుంది కదా. మా ఆయన నన్ను ఆట పట్టిస్తున్నారు, కానీ మా అమ్మకైతే బాగా నచ్చింది. ఇంకా 12కి అయితే 1 నిమిషం ముందు ఇంకా అన్నీ అయితే కేక్ కటింగ్కి రెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ క్రిస్మస్ అప్పుడు అమ్మతో కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ దేవ బెంగళూరు వెళ్ళడం వల్ల అవ్వలేదు. సో ఈ క్రిస్మస్కి కాకుండా ఈ న్యూ ఇయర్కి అయితే అమ్మతో కేక్ కటింగ్ ప్లాన్ చేశామండి. అందుకే ఈ కేక్ అది తీసుకొచ్చాము. అమ్మకు కూడా తెలియదు అమ్మతో చేయిస్తామని చెప్పేసి. తను చాలా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కోరుకునే ప్రతిదీ కూడా ఇయర్ జరగాలని కోరుకుంటున్నాను. అలానే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకా చాలా గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ అన్ని కూడా మీరు రీచ్ అవ్వాలి. ఇప్పుడైతే అమ్మతో కటింగ్ చేస్తున్నా. మా ఆయన నాకు బంగారం కొనాలని విష్ చేయండి. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, అందుకని. బయట అయితే సంబరాలు మోగిపోతున్నాయి డబ్బులతో. అయితే అల్లుడు అత్తమ్మకు తినిపిస్తున్నాడు అనమాట.
మధ్యలో మనల్ని వదిలేశారు. వీళ్ళిద్దరూ తినిపించేస్తారు. మా చిన్నప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత వీధిలో రంగోలీ అన్ని చూడడానికి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు అమ్మనైతే తీసుకొని నేను కూడా ముగ్గులన్నీ చూడడానికి అయితే వచ్చాను. మా స్ట్రీట్లో అయితే బాంబులు పేలుస్తున్నారు. నా చిన్నప్పుడు నేను వేసిన గులాబీ ముగ్గులు, బాతు ముగ్గులు, పిచ్చుకు ముగ్గులు అన్నీ కనిపించాయి. మొత్తం అన్ని చూసి వచ్చేసరికి ఇంటికైతే మిడ్-నైట్ 1 o'clock అయిందండి. ఇంటికి వచ్చి పడుకునేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఈ ముగ్గులు అవన్నీ చూస్తూ ఉంటే పాత రోజులు అన్నీ జ్ఞాపకం వచ్చాయండి. నేను కూడా రంగోలీ వేసాను ఈ ఇయర్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఈ ఇయర్ మీరు ఏం గోల్స్ పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే మన ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్లు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే టెంపుల్కి వెళ్ళాము. ఈసారి వచ్చేసి 4 years బ్యాక్ మా అక్క పొంగల్కి అయితే నాకు గిఫ్ట్ చేసిందండి. ప్రతి ఇంట్లో అక్క ఉంటే తన చెల్లి కోసం ఆలోచిస్తుంది కదా, ఆఫ్టర్ మ్యారేజ్ తనకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మా ఆయన్ని అయితే టెంపుల్ తీసుకెళ్ళాను. ఏంటి మా ఆయన ఇంతలా ఫీల్ అయిపోతున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, న్యూ ఇయర్ కదా, ఈ ఇయర్ నా కోరికలన్నీ చెప్తాను, ఒక్కొక్కటిగా తీర్చవా అని చెప్తే, ఓహో అందుకనే నువ్వు టెంపుల్ తీసుకొచ్చావా అని చెప్పేసి మా ఆయన అయితే సాడ్గా మొహం పెట్టారండి. ఫోన్లే కానీ నువ్వేం తీర్చొద్దులే, నేనే మెల్లిగా తీర్చుకుంటాను, నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారులే, నేను అడిగే చిన్న కోరికను కూడా నువ్వు తీర్చలేవా, నా సబ్స్క్రైబర్లు నాకు సాయం చేస్తారులే అని చెప్పేసి నా భారం అంతా మీ మీదే వేసేస్తున్నానండి. మీ సపోర్ట్ వల్లే నేను ఎంత పైకన్నా వెళ్తాను. ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేయండి. అలానే ఈ పండగకి అయితే అమ్మ వాళ్ళకి పిండి వంటలు నేనే చేసి ఇచ్చానండి. ఎప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చేయడమైనా ఒక్కసారి పిల్లల తల్లిదండ్రులు చేసిస్తే ఆ ఆనందమే వేరు కదండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. బాయ్ బాయ్.